Gurubhyo Namaha. Today class is conic section. In conic section, third chapter, hyperbola. Hyperbola introduction and definition of hyperbola, derivation of the equation of standard equation of the hyperbola, and structure of the hyperbola and the nature of the hyperbola, and also discuss about 4 forms of hyperbola. ఇవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేసుకున్నాం. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజల్ట్, ద సమ్ ఆఫ్ ది ఫోకల్ డిస్టెన్సెస్, ద డిఫరెన్స్ ఆఫ్ ది ఫోకల్ డిస్టెన్సెస్ ఈస్ కాన్స్టెంట్. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఎలిప్స్లో ఏ విధంగా అయితే మనం డిస్కస్ చేసుకున్నాం అదే విధంగా ఇక్కడ కూడా మనం ఫార్ములాస్ ఏం చేంజ్ అవ్వో, దాని యొక్క స్ట్రక్చర్, డయాగ్రామ్స్, డెఫినేషన్ చేంజ్ అవుతుంది అంతే. ఓకే, సో ఎలిప్స్ కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే హైపర్బోలా చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో నౌ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ హైపర్బోలా. సో ఎలిప్స్లో ప్రాబ్లమ్స్ ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఉంటాయి. కొన్ని అక్కడక్కడ కొంచెం స్లైట్ డిఫరెన్స్గా మారితే తప్ప లాజిక్స్ అవి కూడా, కాన్సెప్ట్స్ అవి కూడా సిమిలర్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని దీని మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చేద్దాం. ఓకే, దీని మీద ఒక 2 క్లాసులు ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే సరిపోతుంది. దాంతో మనం హైపర్బోలా క్లోజ్ చేయొచ్చు. ఓకే, ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ప్రాబ్లమ్స్ బోర్డు మీద రాయట్లేదు, మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఆ డిస్ప్లే చేసింది నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. ఫైండ్ ది సెంటర్, vertices, foci, length of the latus rectum, length of the transverse axis, length of the conjugate axis, and equations of lateral recta directrices of equation 9x square minus 16y square plus 72x minus 32y minus 16 is equal to 0. So problem display చేసిన చూసారా, అది ప్రాబ్లం. అంటే ఈ ప్రాబ్లంలో మనం ఎలిప్స్లో చేసాం, ఇదే ప్రాబ్లం అన్నమాట. దీన్ని మనం స్టాండర్డ్ ఈక్వేషన్లోకి తీసుకురావాలంటే ఫామ్ 3లో కానీ ఫామ్ 4లో కానీ చేంజ్ అవుతుంది. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ని కరెక్ట్గా దాన్ని x మైనస్ h హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని కానీ -1 అని కానీ చేంజ్ చేసుకోవాలన్నమాట. అలా చేంజ్ చేసుకోవటం చేస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ది గివెన్ ఈక్వేషన్? సో ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ దిస్ వన్, 9x square minus 16y square minus 7 plus 72x minus 32y minus 16 is equal to 0. First rewrite this equation in one order. దీన్ని మనం ఎలా ఒక ఆర్డర్లో రాసుకుందాం. అందువల్ల దీన్ని మనం మాడిఫై చేసుకోవాలి కాబట్టి ఈ ఈక్వేషన్ని మన స్టాండర్డ్ ఫామ్ ఉంది కదా, x మైనస్ h హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని కానీ -1 అని కానీ చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే కనుక ఫస్ట్ రీట్రైట్ దిస్ వన్, ఎక్స్ టర్మ్స్ అన్నో చోట రాద్దాం. అంటే 9x స్క్వేర్ ప్లస్ 72x, నెక్స్ట్ y టర్మ్స్ 16y స్క్వేర్ మైనస్ 32y రిమైనింగ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. First put the bracket, one bracket దీనికి, this is another bracket. ఓకే, టేక్ కామన్ 9. అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్స్ ఎప్పుడు కూడా 1 ఉండేలా చూసుకోవాలి. ఎందువల్ల మన స్టాండర్డ్ ఈక్వేషన్స్లో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అక్కడ ఎక్స్ స్క్వేర్ కానీ వై స్క్వేర్ కానీ కోఎఫిషియంట్స్ ఎప్పుడు కూడా 1 ఉన్నాయి. అలాగే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కానీ -1లో కానీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఎప్పుడు కూడా యూనిక్. ఆ విధంగా సెట్ అయ్యే విధంగా మనం దాన్ని చేసుకోవాలంటే కనుక ఫస్ట్ మనం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ 9, దిస్ 9 టేక్ కామన్, దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x. హియర్ టేక్ కామన్ 16, వై స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో 9 కామన్ తీసాను, ఇక్కడ -16 కామన్ తీసాను. ఇదేమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x కింద చేంజ్ అయింది, ఇది వై స్క్వేర్ ప్లస్ 2y కింద చేంజ్ అయింది. సో దిస్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో చేంజ్ చేసుకోవాలి. ఇది మనం ఎలిప్స్లో చేసాం, పెరాబోలాలో చేసాం, అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తాం అన్నమాట. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎక్స్, బీని ఎంత ఫిక్స్ చేస్తే 8x వస్తుంది 4. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్, దట్ మీన్స్ ప్లస్ 4 స్క్వేర్ యాడ్ చేయండి, -4 స్క్వేర్ క్లోజ్ చేసేయండి ఇది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x, దిస్ ఎక్స్ప్రెషన్ కెన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇన్ దిస్ వే. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, టోటల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x చేంజ్ అయ్యింది. అంటే వితౌట్ ఎఫెక్ట్
ప్రాబ్లంకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మీరు ఎన్ని మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 4 ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 16 ఇంటూ వై స్క్వేర్, దట్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ వై బి. వాట్ ఈస్ వై? చూస్ ది వాల్యూ b. That value b is equal to 1. Here multiplying this one we get 2y. That equal to b is 1. b square 1 square. But 1 square లేదు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మైనస్ 16 is equal to 0. అంటే టోటల్గా మనకి ఏమైంది? 9 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ మీన్స్ 16. Minus 16 into y square plus 2y plus 1, that can be expressed is equal to y plus 1 whole square minus 1. Minus 16 is equal to 0. So multiplying with 9 into x plus 4 whole square minus 144 minus 16 into y plus 1 whole square minus into minus plus 16. Minus 16 is equal to 0. These two are cancelled. We get the equation 9 into x plus 4 whole square minus 16 into y plus 1 whole square is equal to 144. అంటే మనం ఏం చేసాం ఇక్కడ? వాడు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్లో ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక చోట, వై టర్మ్స్ అన్ని ఒక చోట రాసుకున్నాం, కాన్స్టెంట్ని వదిలేసాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 9 కామన్ తీసాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x అయింది. ఇక్కడ 16y స్క్వేర్ మైనస్ 32y, మైనస్ 16 కామన్ తీసాను, y స్క్వేర్ ప్లస్ 2y, ఇంక రిమైనింగ్ మైనస్ 16. నెక్స్ట్ దిస్ ఎక్స్ప్రెషన్ ఎలా రాసుకోవాలంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab వరకు వచ్చింది, ప్లస్ బీ స్క్వేర్ లేదు, యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసేయండి. సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab, బీని 4 కింద ఫిక్స్ చేయాలి, బికాస్ ఇదంతా మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి 8x రావాలి. సో ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అంటే ప్లస్ 4 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసేయండి. సో ప్లస్ 4 స్క్వేర్ మైనస్ స్క్వేర్. సో ఇదంతా కూడా ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అయిపోతుంది, మైనస్ 6ని ఇలా ఉంచేద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా సో 9 పెట్టి మల్టిప్లై చేసింటే 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 144 మైనస్ 16 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 మైనస్ ప్లస్ 16 మైనస్ 16 క్యాన్సిల్, వీ గెట్ దిస్ వన్. సో మనం ఆ ఎలిప్స్ యొక్క 4th ఫామ్ కానీ 5th ఫామ్లో కానీ తీసుకురావాలంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 144 పెట్టి డివైడ్ చేస్తే కనుక 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై 144 మైనస్ 16 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 144 ఈజ్ ఈక్వల్ టు 144 బై 144. బై సింప్లిఫికేషన్ వీ గెట్ x plus 1 whole square that equal to x plus 4 whole square by 9 ఇందులో 16 times that equal 16 minus y plus 1 whole square by 16 ఇందులో 9 times 9 is equal to 1. చూడండి మనం స్టాండర్డ్ ఫార్మేట్లోకి వచ్చేసింది. ఫామ్ నెంబర్ 3. ఫామ్ నెంబర్ 1ని ట్రాన్స్లేషన్ చేస్తే కనుక ఫామ్ నెంబర్ 3 వస్తుంది. సో ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై 16 మైనస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని కొంచెం మాడిఫై చేస్తే కనుక ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ 4 హోల్ స్క్వేర్ బై 4 స్క్వేర్ మైనస్ వై మైనస్ ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కరెక్ట్గా స్టాండర్డ్ ఫార్మేట్ సూట్ అయిపోయింది. దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ by 4 square minus y minus k whole square by b square is equal to 1. This is a square. So form 3 తో కంపేర్ చేసుకుంటే this is x minus h whole square by a square minus y minus k whole square by b square is equal to 1. Here a is equal to 4, b is equal to 3, h is equal to minus 4, k is equal to minus 1. We get the 4 values. ఈ వాల్యూస్ వచ్చేసిన తర్వాత కంపల్సరీగా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఎసెంట్రిసిటీ. వాట్ ఈస్ ది ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఫార్మ్ 3? ఈ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎసెంట్రిసిటీ. ఈ 5 వాల్యూస్ ఇచ్చేస్తే వాడు ఏమడిగినా 18 పాయింట్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ని మొత్తం 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 72x మైనస్ 32y మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ అంతటినీ కూడా మీరు ఈ స్టాండర్డ్ ఫార్మేట్లో చేంజ్ చేసుకోవడం రావాలన్నమాట. అది చేసుకోవడానికి టెక్నిక్స్ ఏంటి, మనం ఎలా ఫాలో అవ్వాలి, వర్కింగ్ ప్రాసెస్ ఏంటి, ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక చోట, వై టర్మ్స్ అన్న చోట కాన్స్టెంట్ లాస్ట్లో రాసుకున్న తర్వాత దాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో కానీ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇందులో ఇదే ఇంపార్టెంట్ అనమాట.
ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏమైనా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయిన తర్వాత ఎదురు ఉన్నటువంటి వాల్యూస్ని పెట్టి మల్టిప్లై చేసుకోవాలి. 9 ఇంటూ ఇది -144, -16 ఇంటూ ఇది +16, -16 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా దాని స్టాండర్డ్ ఫార్మేట్లోకి రావాలంటే కనుక 144 పెట్టి త్రూ అవుట్ డివైడ్ చేస్తే కనుక వచ్చేసింది. అది ఇంకా రాలేదు, ఇంకా ఇది ప్లస్ అని ఉంది, కానీ మనకి స్టాండర్డ్ ఫార్మేట్ ఇలా ఉంటుంది. x - h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y - k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంటుంది. అది స్టాండర్డ్ ఈక్వేషన్. ఇది మీరు ఎక్కువగా బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపేర్ చేస్తామట. కంపేరింగ్ విత్ ది స్టాండర్డ్ ఫామ్ వీ గెట్ a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు 3, h ఈజ్ ఈక్వల్ టు -4, k ఈజ్ ఈక్వల్ టు -1. వెంటనే మీరు ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేయండి. e ఈజ్ ఈక్వల్ టు √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 16 + 9/16. అది ద రిక్వైర్డ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ది గివెన్ హైపర్బోలా. ఓకే, దాని తర్వాత వాడు ఏం అడిగాడు అవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఇది చెరిపేసిన తర్వాత ఇక్కడ నేను రాస్తాను అనమాట. ఓకే, మనం ఇవి కంపేర్ చేసుకున్న తర్వాత వాల్యూస్ వచ్చినాయి. మనకి 4 వాల్యూస్ వస్తాయి. ఎసెంట్రిసిటీకి ఫార్ములా √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్, √25/16, e ఈజ్ ఈక్వల్ టు 5/4. వాడు అడిగిన ఏంటి మనకి, సెంటర్, వెట్రిసెస్ అండ్ ఫోకై పాయింట్స్ ఇవి అడిగాడు. ఫస్ట్ మనకి ఆ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వెట్రిసెస్ ఇక సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు h, k, -4, -1. వెట్రిసెస్ ఫామ్ 1కి వెట్రిసెస్ ఏంటి, +or-a, 0. ఫామ్ 3కి ఏమవుతున్నాయి, ఆ h, kలు యాడ్ చేయాలి. దట్ ఈక్వల్ వెట్రిసెస్ ఆర్ +or-a ప్లస్ h, k. దట్ ఈక్వల్ టు +or-4, h ఫర్ -4, k -1 అంటే ఎంత వస్తుంది మనకి, దట్ ఈక్వల్ టు +4 - 4 0, -1 ఒకటి, -4 - 4 -8 -1. వెట్రిసెస్ ఆర్ ఒకటేమో 0, -1, ఇంకోటేమో -8, -1. సో దీస్ ఆర్ ది వెట్రిసెస్. ఆ వెట్రిసెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫామ్ 1 గుర్తుండాలి మీకు. ఫామ్ 1కి వెట్రిసెస్ ఏంటి, +or-a, 0. అదే a, 0 అండ్ -a, 0. మరి దానికి h, k యాడ్ చేసాం. మనం చెప్పుకున్నాం స్ట్రక్చర్ 18 పాయింట్ చెప్పేటప్పుడు అవి ఎలా వస్తాయి, ఏం వస్తాయి, ఎలా యాడ్ చేయాలనేది. సో నేను చేసింది అదే, +or-a ప్లస్ h, k. అంటే అక్కడ సెంటర్ 0, అక్కడ వెటిసెస్ మనకి +or-a, 0 కాబట్టి అవే యాడ్ చేస్తే కనుక +or-4 -4 -1. మరి ఇక్కడ +or- కాబట్టి ఒక కేస్ 1 ప్లస్ తీసుకోండి, +4 -4 0 -1, మైనస్ తీసుకోండి, -4 -4 -8 -1. సో వెటిసెస్ ఆర్ దిస్ వన్. నెక్స్ట్ ఫోకైకి ఏంటి ఫార్ములాస్, ఫామ్ 1కి ఏంటి, +or-ae, 0. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక షిఫ్ట్ చేసాం కాబట్టి ఫామ్ 3 కాబట్టి h, k పాయింట్ ట్రాన్స్లేషన్ చేసాం కాబట్టి ఆ పాయింట్స్కి h, k యాడ్ చేయండి. అంటే +or-ae ప్లస్ h, k. ఆ ఏ వాల్యూ, ఈ వాల్యూ, హెచ్ వాల్యూ, కే వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఫోకై వచ్చేస్తుంది. సో ఫామ్ 3కి ఫోకై +or-ae ప్లస్ h, k. మన దగ్గర ఏ వాల్యూ, ఈ వాల్యూ, హెచ్ వాల్యూ, కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే ప్లస్తో సార్ తీసుకోవాలి, మైనస్తో సార్ తీసుకోవాలి. ఫోకై కాబట్టి అంటే రెండు ఫోకస్లు ఉంటాయి కదా హైపర్బోలాకి, అందుకని +or- తోటి +5 -4 అంటే 1 -1, తర్వాత -5 -4 -9 -1. దీస్ ఆర్ ది ఫోకై ఆఫ్ గివెన్ హైపర్బోలా. వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్కి హైపర్బోలాకి ఫోకై ఏమవుతుందంటే ఇది. అంటే అది అడిగినటువంటి 3 పాయింట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే కనుక 4th పాయింట్, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2 × b స్క్వేర్ బై a యూనిట్స్. ఎలిప్స్కి ఏదైతే ఫార్ములా ఉందో అదే ఫార్ములా కదా, దట్ ఈక్వల్ టు 2 × b స్క్వేర్ 9 బై a స్క్వేర్ 16, దట్ ఈక్వల్ టు 18/16, దట్ ఈక్వల్ టు 9/8. సో లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 9/8. 2 × b స్క్వేర్ 9, b స్క్వేర్ బై a, సారీ ఫార్ములా ఇక్కడ b స్క్వేర్ బై a, దట్ ఈక్వల్ టు 4. ఇందులో 2 times, దట్ ఈక్వల్ టు 18/2, దట్ ఈక్వల్ టు 9 units. Length of the lattice rectum is given by 2 × b square by a units. 2 × b square 9 by a 4. ఇందులో 2 times 9/2. ఓకే, సో 9/2 కట్ చేసేసారి. సో నెక్స్ట్ 4th పాయింట్ ఈజ్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్? రైట్ ది ఫార్ములా ఫస్ట్. 2 × b square by a, that equal to 2 × what is b square? 9 by what is a? 4,
that equal to 2 times that equal to 9/2 that equal to 4.5. So the length of the lattice rectum is 4.5 of the given hyperbola. సో నెక్స్ట్ పాయింట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా లెంత్లో ఏమి అడిగాడు, లెంత్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సెస్, నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్టా, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఇవి మనకి ఇందులో అడిగినాయన్నమాట. ఓకే, సో లెంత్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ యాక్సెస్ is equal to 2a units that equal to 2 into 4 that equal to 8 units. Next, length of the conjugate axis 2b units that equal to 2 into 3 that equal to 6 units. ఇంకా ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటవి ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్టా. సో ఫార్మ్ 1కి మనం ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ఫార్మ్ 1కి ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్టా ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు +or - ae, దానికి హెచ్ యాడ్ చేస్తే కనుక ద రిక్వైర్డ్ లాటరల్ రెక్టా ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. అలాగే ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ x ఈజ్ ఈక్వల్ టు +or - a/e, దానికి హెచ్ యాడ్ చేస్తామట. అంటే ఇప్పుడు ఇంతకీ ఈ ప్రాబ్లమ్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్టా ఈక్వేషన్స్ ఏమవుతాయంటే x ఈజ్ ఈక్వల్ టు +or - ae ప్లస్ హెచ్. అలాగే డైరెక్ట్రిసెస్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే x ఈజ్ ఈక్వల్ టు +or - a/e ప్లస్ హెచ్. సో ఆ ఏ వాల్యూ ఈ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక గెట్ ది లాటరల్ రెక్టా ఈక్వేషన్స్ అండ్ డైరెక్ట్రిసెస్ ఈక్వేషన్స్. నేను ఇది చెప్పేసి ఇక్కడ చేస్తాను చూడండి. మనకి ఇందులో 8 పాయింట్స్ అడిగాడు. అందులో 7th పాయింట్ ఏంటంటే కనుక ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్టా. ఫార్ములా ఏంటి, x ఈజ్ ఈక్వల్ +or - ae ప్లస్ హెచ్. ఏ అంటే 4 ఇంటూ ఈ అంటే 5/4, హెచ్ అంటే -4. సో 4 క్యాన్సిల్ అయిపోయింది. +or - 5, -4. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే రెండు ఈక్వేషన్స్ రాయాలి కాబట్టి ఒకసారి ప్లస్ తీసుకోండి. +5 - 4 అంటే 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1. -5 - 4 -9 అంటే x ఈజ్ ఈక్వల్ టు -9. ఈక్వేషన్ ఫార్మేట్లో రాసుకుంటే x - 1 ఈజ్ ఈక్వల్ టు 0, x + 9 ఈజ్ ఈక్వల్ టు 0. దీస్ టూ ఆర్ ది ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్టా. అంటే మనం ఫామ్ 1కి h, యాడ్ చేసాం అంతే, అందుకని ఫామ్ 1 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. సో ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్టా అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. సేమ్ ఇలాగే ఉంటుంది కదా, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ x ఈజ్ ఈక్వల్ టు +or - a/e ప్లస్ హెచ్. ఏ వాల్యూ ఈ వాల్యూ హెచ్ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అవే మనకి, అంతే కదా. సో ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ x ఈజ్ ఈక్వల్ +or - a/e ప్లస్ హెచ్. ఏ వాల్యూ ఈ వాల్యూ హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాను. ఏ ఫర్ 4, ఈ 5/4 అంటే 4 × 4 16, +or - 16/5 - 4. టేక్ ఎల్సిఎం 5, +or - 16 - 20/5. ఓకే, ఒకసారి మనకి రెండు ఈక్వేషన్స్ ఉంటాయి కదా డైరెక్ట్రిసెస్ అంటే, ఒకసారి ప్లస్ తీసుకుంటే ఒక ఈక్వేషన్, మైనస్ తీసుకుంటే ఒక ఈక్వేషన్. ప్లస్ తీసుకోండి, +16 - 20 -4/5. సో x ఈజ్ ఈక్వల్ టు -4/5 ఒక ఈక్వేషన్. అండ్ మైనస్ తీసుకోండి, -16 - 20 -36 -36/5 ఇంకొక ఈక్వేషన్. ఇది దీన్ని ఇంకా ఈక్వేషన్ ఫార్మేట్లో పెట్టాలంటే కనుక 5x ఈజ్ ఈక్వల్ టు -4 అంటే 5x + 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5x ఈజ్ ఈక్వల్ టు -4, ఆ -4 లోపల తీసుకొస్తే 5x + 4 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాడు 5x ఈజ్ ఈక్వల్ టు -36, ఈ -36 లోపల తీసుకొస్తే కనుక 5x + 36 ఈజ్ ఈక్వల్ టు 0. దీస్ టూ ఆర్ ది ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఆఫ్ గివెన్ హైపర్బోలా ఈక్వేషన్. అంటే మనకి x² టర్మ్స్, y² టర్మ్స్, x టర్మ్స్, y టర్మ్స్ కాన్స్టెంట్, ఈ విధంగా టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, మీకు ఖచ్చితంగా అది ఫామ్ 3 కానీ ఫామ్ 4 కానీ అవుతుంది. కేవలం x² టర్మ్స్, y² టర్మ్స్ కాన్స్టెంట్ ఇచ్చాడు అనుకోండి, అది ఫామ్ 1 కానీ ఫామ్ 2 కానీ అవుతుంది. అంటే ఇందులో ఫామ్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం కూడా ఈజీయే, ఈక్వేషన్స్ బట్టి మనం చెప్పచ్చు. ఈక్వేషన్స్లో మీకు x² టర్మ్స్, y² టర్మ్స్ కాన్స్టెంట్ మాత్రమే ఉంది, అది ఫామ్ 1 ఫామ్ 2. అలాగే మీకు ఎలిప్స్లో చెప్పిన ఏ పాయింట్స్, x² టర్మ్స్, y² టర్మ్స్, x టర్మ్స్, y టర్మ్స్ కాన్స్టెంట్ ఉన్నాయనుకోండి, ఇది ఫామ్ 3 కానీ ఫామ్ 4 కానీ. లేదా x² టర్మ్స్ ఉంటాయి, y² టర్మ్స్ ఉంటాయి, y² టర్మ్స్ ఉంటే ఒకసారి x² టర్మ్స్ ఉండవలసిన అవసరం లేదు, అప్పుడు దాని యొక్క సెంటర్లో ఒక వాల్యూ 0 అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఈక్వేషన్స్ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేసి అది ఏ ఫామ్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు.
ఓకే, ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క ఫామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా 18 పాయింట్స్ మనకు ఒకసారి రీకాల్ చేసుకుంటే కనుక ఆ వాల్యూస్ తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు స్టాండర్డ్ ఫార్మేట్లో రాసుకోవాలన్నమాట. రాయటం రాసుకోవడం రావాలన్నమాట. మీకు చేసి చూపించాను ఎలా చేయాలి, a+b² కానీ a-b² కానీ. అవి కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. చేస్తే కనుక అవి అందులోంచి హెచ్ వాల్యూ, కే వాల్యూ, ఏ వాల్యూ, బి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వెంటనే ఎసెంట్రిసిటీ, ఈ 5 వాల్యూస్ తోటి మీరు 18 పాయింట్స్ కూడా రాయగలుగుతారు అనమాట. వాడు 18 పాయింట్స్ అడగరు, మనం చెప్పుకుంటాక అన్ని పాయింట్లు చెప్పుకున్నాం కానీ వాడు మహా అడిగితే 5 or 6 పాయింట్స్ అడుగుతాడు అంతే. ఇలాగే ఫోకస్, సెంటర్, వెర్టిసెస్, ఈక్వేషన్స్ ఆఫ్ ది లేటర్ రెక్టా, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఓకే, అన్నీ అడగడు, అందులో కొన్ని మాత్రం అడుగుతాడు అనమాట. మనకి ఇందులో 7 పాయింట్స్ ఎన్ని అడిగినట్టున్నాడు అంతే. ఓకే, అలాగా length of the lattice rectum, transverse axis length, conjugate axis length, ఇలా కొన్ని పాయింట్స్ మాత్రమే మనల్ని అడిగాడు అనమాట. కానీ మనం ఏం చేస్తామంటే కనుక మీరు ఎప్పుడు కూడా ఆ 18 పాయింట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నోట్స్లో ప్రాబ్లం ఏదైనా ఒక ఈక్వేషన్ ఇస్తే కనుక వాడు అడిగినవే కాకుండా అవే అడగాలని రూల్ లేదు కాబట్టి వాడు అడిగినవి కాకుండా కూడా మీకు చెప్పినటువంటి 18 పాయింట్స్కు కూడా మీరు ఆన్సరింగ్ చేయండి. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ I am going to explaining second problem. Second problem display చేస్తున్నాను చూడండి. The second question is find the equation of hyperbola whose focus is at -2, 3. Directrix is 2x plus 3y minus 1 is equal to 0 with eccentricity E is equal to √5. Okay, in the question number 2, what is given? Eccentricity is given. Directrix equation is given. Focus is given. Okay, to find the equation of the hyperbola. How to find the equation of the hyperbola? By the definition of hyperbola, SP by PM is equal to E. S is given. P, what is P? P is a locus point. P is any point, any locus point on a hyperbola. What is PM? The distance between from the point P to the directrix. So, అన్ని values మన దగ్గర ఉన్నాయి కాబట్టి SP by PM is equal to E. Cross multiplication చేస్తే SP is equal to E into PB. E into PM. సబ్స్టిట్యూట్ చేసి అందులో వాల్యూస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక వీ గెట్ ది హైపర్బోలిక్ ఈక్వేషన్. ఎలిప్స్లో చేసిన ఇటువంటి ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అన్నమాట. సో వాడు ఇచ్చినటువంటి ఏంటో చెప్పి నేను బోర్డు మీద చేసి మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇదంతా కూడా మన ఎలిప్స్లో చేసినటువంటి వర్కే కాబట్టి జస్ట్ ఇక్కడ హైపర్బోలాలో పెద్ద చేంజ్ ఏమి ఉండదు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. సో వాట్ ఈస్ గివెన్? ఫోకస్ -2, 3, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ 1, E is equal to √5, given eccentricity. By the definition of let Px, y be any locus point on hyperbola. హైపర్బోలా చిన్న డయాగ్రామ్ వేసాను చూడండి. హైపర్బోలా మీద Px, y పాయింట్ తీసుకుంటే కనుక ఇది లోకస్ పాయింట్ అనమాట. ఇదేమో వాడు ఇచ్చినటువంటి డైరెక్ట్రిక్స్, ఇదేమో ఫిక్స్డ్ పాయింట్, ఇదే ఫోకస్ అనమాట. ఈ ఎస్పీకి ఉన్న ఎస్పీకి ఉన్న డిస్టెన్స్, పిఎంకి ఉన్న డిస్టెన్స్, వీటి యొక్క రేషియో ఎసెంట్రిసిటీ. ఆ ఎసెంట్రిసిటీ కూడా మనకి ఎంత ఇచ్చాడు అంటే √5 యూనిట్స్ ఉందన్నమాట. అంటే ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు √5 అని ఇచ్చాడు. అంటే ఎస్బీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇది డెఫినేషన్ ఆఫ్ ది హైపర్బోలా. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ పీబీ బై ది డెఫినేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్. In the conic section, eccentricity is more than 1, that is called hyperbola. So SP is equal to PM. SP అంటే distance between S and P. E అంటే √5. సో PM అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. ఎక్కడి నుంచి? ఈ లోకస్ పాయింట్ నుంచి దీనికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మాడ్యులస్ AX1 + BY1 + C/√A² + B². A అంటే 2, B అంటే 3, C అంటే -1, X1 Y1 అంటే కనుక X, Y. అవి తీసుకెళ్ళి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేస్తే సేమ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ లైన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అది వచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడ Y ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు అనుకోండి, ఆ y -1 అని రాసేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇక్కడ x + 5 ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ x + 5 అని వస్తుంది. కింద √A² + B². ఆ లైన్లో కంపేర్ చేసుకోవాలి, ఏ ఏంటిది, B ఏంటిది. అంటే 2² + 3² అంటే 4 + 9 13 అంటే √13. రూట్లో ఉన్నాయి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. √5² అంటే 5, 2x + 3y - 1² √13² అంటే 13. ఇంకెక్కడి నుంచి సింప్లిఫికేషన్ మీకు అందరికీ కూడా తెలిసింది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ A + B + C ఫార్ములా, ఇక A² + B² + C² + 2AB - 2BC - 2A. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి B దగ్గర A దగ్గర మైనస్ వస్తుంది. ఇప్పుడు C ఎక్కడైతే ఉందో అక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ C ఉంది కాబట్టి మైనస్ వచ్చింది, ఇక్కడ C ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. Bకి మైనస్ ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ మైనస్ ఉన్న చోట B ఎక్కడైతే ఉందో అక్కడ మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ వస్తుంది అనమాట, మిగతా చోట్ల ప్లస్ వస్తుంది. అదొకటే గుర్తుపెట్టుకోవాలన్నమాట. అన్నిటికీ ఫార్ములా ఒకటే, కాకపోతే ప్లస్లో మైనస్లో మార్చుకుంటే సరిపోతుంది. సో దానికి ఇది అప్లై చేస్తే కనుక
ఇది ఆ ఫార్ములాని 5 పెట్టి మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసి వాల్యూస్ అన్నీ కూడా అటు సైడ్ తీసుకుని ఇక 20x² ఇది సైడ్కి వెళ్తే 7x². అలా మొత్తం అన్నీ కూడా ఈ RHSYకి ట్రాన్స్పోజ్ చేసాం. వి గెట్ ది ఈక్వేషన్ విచ్ ఈస్ ది రిక్వైర్డ్ hyperbola equation according to the given condition. Eccentricity is equal to √5 and directrix 2x plus 3y minus 1 is equal to 0 and focus is minus 2, 3. వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. సో దిస్ ఈస్ ది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా అకార్డింగ్ టు ది గివెన్ ఇన్ఫర్మేషన్. ఆడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చేసామంటే ఇది ఎలిప్స్లో చేసాం, ఇలాగే పెరాబోలాలో చేసాం. చూడండి మీరు ఎలిప్స్లోని పెరాబోలాలోని హైపర్బోలాలో కూడా సేమ్ ప్రాసెస్. మనకి ఎసెంట్రిసిటీ ఇచ్చినప్పుడు ఫోకస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు 3 చాప్టర్లో కూడా సేమ్ ప్రాబ్లం ఇలాగే చేసాం. డెఫినేషన్ ఒకటే, SB/PM ఈజ్ ఈక్వల్ టు ఈ మారుతుంది. పెరాబోలాలో అయితే కనుక ఎప్పుడు కూడా ఇవ్వడు, E1 తీసుకుంటాం. ఎలిప్స్లో అయితే కనుక ఈ వాల్యూ ఎప్పుడు కూడా <1 ఇస్తాడు. హైపర్బోలాలో అయితే కనుక ఎలిప్స్ వాల్యూ ఎప్పుడు <1 ఇస్తాడు. అంతే తేడా, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సేమ్ టు సేమ్. సో ఇన్ దిస్ క్లాస్ సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 3. ఆ ప్రాబ్లం నెంబర్ 3 నేను డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఆ ప్రాబ్లం నెంబర్ 3 కూడా నేను చదువుతాను. ఇది క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ది రెక్టాంగులర్ హైపర్బోలా ఈక్వేషన్ హూస్ ఫోకస్ ఈజ్ ఆరిజిన్ అండ్ ద డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఈజ్ x plus y plus 1 is equal to 0. Okay, this is question number 3. Question number 3 says that to find the equation of rectangular hyperbola. ఇందులో మనకి రెక్టాంగులర్ హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే కనుక మనకి ఏమి ఇచ్చాడంటే కనుక డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫోకస్ ఈజ్ ఆరిజిన్ అన్నాడు. అయితే చాలామంది ఈ క్వశ్చన్ వదిలేస్తూ ఉంటారు. ఎందువల్లంటే కనుక కరెక్ట్గా క్వశ్చన్ చదవటం మానేసి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా అనుకుంటారు, రెక్టాంగులర్ హైపర్బోలా. ఎందుకంటే ఇందులో ఎసెంట్రిసిటీ ఉండదు. ఎసెంట్రిసిటీ ఈజ్ నాట్ గివెన్ బికాస్ ద రెక్టాంగులర్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఈజ్ ఆల్వేస్ √2. అంటే రెక్టాంగులర్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే కనుక √2 ఉంటుంది అన్నమాట. అంటే ఆ యొక్క రేషియో ఎప్పుడు కూడా √2. ఎందువల్లంటే రెక్టాంగులర్ హైపర్బోలా అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం, లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సెస్ ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఈక్వల్గా ఉంటే కనుక అప్పుడు ఏమవుతుంది, A ఈజ్ ఈక్వల్ టు B అవుతుంది. అప్పుడు ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి, E ఈజ్ ఈక్వల్ √A² ప్లస్ B²/A². A ఈజ్ ఈక్వల్ టు B కాబట్టి √A² ప్లస్ A²/A², 2A²/A², A² క్యాన్సిల్ అయిపోతుంది, E ఈజ్ ఈక్వల్ టు √2. అందుకే రెక్టాంగులర్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ ఈజ్ ఆల్వేస్ √2. అలాగే పెరాబోలా యొక్క ఎసెంట్రిసిటీ ఈజ్ ఆల్వేస్ 1. అందుకని వాటి ఎసెంట్రిసిటీస్ ఇవ్వడమాట కొన్ని స్పెషల్ కేసెస్ మాట ఇవి. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే కనుక రెక్టాంగులర్ హైపర్బోలా ఈక్వేషన్ గివెన్ ఫోకస్ S ఈజ్ ఈక్వల్ టు 0, 0 దట్ మీన్స్ ఆరిజిన్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ we know that eccentricity of the rectangular hyperbola E is equal to √2. సో సేమ్ ఫస్ట్ ప్రాబ్లం మనం ఎలాగైతే చేసామో సెకండ్ ప్రాబ్లం ఎలాగైతే చేసామో అలాగే చేసుకుని వెళ్ళిపోతాం. బై ద డెఫినేషన్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా ఆర్ హైపర్బోలా SP/PM is equal to E. దట్ మీన్స్ SP/PM is equal to √2. SP is equal to √2 into PM. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కడతాం, ఎస్కి పీకి మధ్య డిస్టెన్స్ కడతాం, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే కనుక వీ గెట్ ది రెక్టాంగులర్ హైపర్బోలా ఈక్వేషన్. గుర్తుపెట్టుకోండి ఒకటి, రెక్టాంగులర్ హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎసెంట్రిసిటీ ఈజ్ నాట్ గివెన్, అదొకటి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అప్పుడు మీరు ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఆల్వేస్ √2 అనే విషయం మీకు గుర్తుండాలి. ఓకే, నేను బోర్డు మీద చేస్తాను చూడండి. మీకు ఎక్స్ప్లెనేషన్ చేసిందంతా కూడా నేను బోర్డు మీద రాయడం జరిగింది, ఒకసారి చూడండి. గివెన్ ఫోకస్ ఆరిజిన్ అన్నాడు కాబట్టి 0, 0 తీసుకోవాలి. గివెన్ డైరెక్ట్రిక్స్ x plus y plus 1 is equal to 0. We know that eccentricity of the rectangular hyperbola E is equal to √2. Okay, next by the definition of conic section or by the definition of hyperbola, SP/PM is equal to E. By cross multiplication SP is equal to E into PM. What is P? P is a locus point on the rectangular hyperbola. Okay, so that point is P x comma y. Let us consider. Okay, by cross multiplication the distance between S and P, here S is origin, P is x comma y. The distance between these two is (x minus 0 whole square plus y minus 0 whole square. 0, 0 की x comma y की distance मटे. Next E into √2 मटे. What is PM? The perpendicular distance from point P x comma y to the line directrix x plus y plus 1 is equal to 0. మీకు నేను చెప్పాను మాట, ఇది డైరెక్ట్గా మీరు ఇంకా సబ్స్టిట్యూట్ చేసుకోకర్లేకుండా మాడ్యులస్ అని రాసేసి లైన్ రాసేయండి, డైరెక్ట్రిక్స్ రాసేయండి. ఇక్కడ రాసేసి √A² అంటే x యొక్క కోఎఫిషియంట్ అనమాట, y యొక్క కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ స్క్వేర్
అలా రాస్తే సరిపోతుంది. మీరు ఇంకా ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ px1 y1 టు ది లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు 1, x1 y1 ఈజ్ ఈక్వల్ టు x, y. ఇవన్నీ రాయవలసిన అవసరం లేదు. సింపుల్గా డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇక్కడ రాసేసి దీని కింద స్క్వేర్ రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ఎనఫ్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ రూట్ 2, రూట్ 2 క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ పార్ట్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ బికాస్ ఐ వాంట్ ఈక్వేషన్ ఆఫ్ ది రెక్టాంగులర్ హైపర్బోలా, దట్ ఈక్వేషన్ హ్యావింగ్ నో మోర్ రూట్స్. అందులో రూట్స్ కానీ ట్రాన్సెండెంటల్ పవర్స్ ఉండకూడదు అనమాట. అంటే ఎక్స్ యొక్క పవర్స్ ఇంటీజర్స్ ఉన్నాయనుకోండి, దట్ ఈస్ పాలినామియల్. ఎక్స్ యొక్క పవర్స్ 1/2 √3/2 -1/2 ఉన్నాయనుకోండి, వాటిని ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్స్ అంటమాట. అవి ఉండకూడదు మనకి ఇక్కడ ఈక్వేషన్స్లో. అంటే స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది? ax² + 2hxy + by² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. దట్ రిప్రజెంట్స్ కానిక్ ఈక్వేషన్. కాబట్టి మనకి ఆ ఫార్మేట్లో ఉండాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ x² + y² ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ a + b + c హోల్ స్క్వేర్. We know that a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. Here a is equal to x, b is equal to y, c is equal to y. The expansion of this one is this one. By cancelling on both sides x square, y square, we get cancel అయిపోయింది. ఇంకా remaining part is 2x plus 2y plus 2xy plus 1 is equal to 0, which is the required rectangular hyperbola equation. మీకు డౌట్ రావచ్చు ఇందులో x స్క్వేర్లు y స్క్వేర్లు లేవని. అది ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్లు ఉండాలని కాదు, మనకి సింప్లిఫికేషన్ చేస్తే ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో వచ్చిందనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ax² + 2hxy + by² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. అందులో x² టర్మ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, y² టర్మ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, x టర్మ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అలాగే xy టర్మ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మొత్తానికి మనకి రెక్టాంగులర్ హైపర్బోలా ఈక్వేషన్ ఏంటంటే కనుక ఇది. అంటే రెక్టాంగులర్ హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఖచ్చితంగా ఎసెంట్రిసిటీ √2 యూనిట్స్ అని గుర్తుపెట్టుకుంటే కనుక మన సెకండ్ ప్రాబ్లం ఎలాగైతే చేసాం యాజ్ ఇట్ ఈజ్ అలా చేసుకుని వచ్చేయడమే. సో దిస్ ఈజ్ ది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ టు ఫైండ్ ది రెక్టాంగులర్ హైపర్బోలా ఈక్వేషన్. ఓకే, ఇన్ దిస్ క్లాస్ థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 4. ఫస్ట్ రైట్ ది ప్రాబ్లమ్ నెంబర్ 4. నేను డిస్ప్లే చేస్తాను, నేను చదువుతాను, మీరు రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ E1, E2 ఆర్ ఎసెంట్రిసిటీస్ ఆఫ్ హైపర్బోలా కాంజుగేట్ హైపర్బోలా, then prove that 1/E1² plus 1/E2² is equal to 1. So what is the question number 4? హైపర్బోలాకి రెక్టాంగులర్ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ ఇచ్చాడు E1, E2 అని. E1 represents eccentricity of the hyperbola, E2 represents eccentricity of the conjugate hyperbola. అంటే 2 types of hyperbolas ఉన్నాయి మన దగ్గర. కాంజుగేట్ హైపర్బోలా అంటే కనుక x² / a² - y² / b² ఈజ్ ఈక్వల్ -1. -1 ఉంటే కాంజుగేట్ హైపర్బోలా, +1 ఉంటే కనుక హైపర్బోలా. వీటి యొక్క ఎసెంట్రిసిటీస్ ఇచ్చాడు. వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? 1/E1² + 1/E2² ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఏముంది ఎసెంట్రిసిటీ ఫార్ములా మనకు తెలుసు. కాంజుగేట్ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ ఎలా ఉంటాయో ఒక థియరం ప్రూవ్ చేసేటప్పుడు, స్టాండర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేసేటప్పుడు చెప్పాను మీకు. E is equal to √(a² + b²/a²). This eccentricity represents hyperbola. E is equal to √(a² + b²/b²). This eccentricity represents conjugate hyperbola. అంటే హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే కనుక a² ఉంటే హైపర్బోలా ఎసెంట్రిసిటీ, b² ఉంటే కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ. అదే మనం ఇక్కడ చేయవలసింది. ఆ వాల్యూస్ తీసుకెళ్ళి అందులో చేస్తే కనుక వీ గెట్ ది 1 వాల్యూ. సింప్లిఫికేషన్ చేస్తే 1 వస్తుంది. దట్స్ ఆల్ క్లోజ్. ఓకే, నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 4th బిట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. ఒక హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ ఇస్తాడు, దాని యొక్క ఇంకో కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే వాల్యూస్ ఇస్తాడు. కానీ ఇది వన్ ఆఫ్ ది ప్రాబ్లం కంటే ఇది రిజల్ట్ మాట. ఇది వన్ ఆఫ్ ది రిజల్ట్. ఇలా ఎసెంట్రిసిటీస్ మీద, హైపర్బోలా మీద, రెక్టాంగులర్ హైపర్బోలా మీద కొన్ని రిజల్ట్స్ ఉంటాయి. 2-3 రిజల్ట్స్ అవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 3-4 రిజల్ట్స్లో వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ అనమాట. ఓకే, ఒక 2 హైపర్బోలాస్ ఎసెంట్రిసిటీస్ ఇచ్చాడు. కాంజుగేట్కి ఒకటి, మామూలు హైపర్బోలా ఒకటి, కాంజుగేట్ ఒకటి. వాటి యొక్క ఎసెంట్రిసిటీస్ E1, E2 అని రిప్రజెంట్ చేస్తుందని చెప్పాడు. అయితే మనం చెప్పాం E1 ఈజ్ ఈక్వల్ టు హైపర్బోలా ఎసెంట్రిసిటీ హైపోథిసిస్ ప్రకారం. ఓకే, సో వీ నో దట్ వాట్ ఈజ్ E1? E1 ఈజ్ ఈక్వల్ టు (a² + b²/a²). స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. E1² ఈజ్ ఈక్వల్ టు (a² + b²/a²). నెక్స్ట్ E2 ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎసెంట్రిసిటీ ఆఫ్ ది కాంజుగేట్ హైపర్బోలా. కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ అంటే దీని ఫార్ములా మనం చెప్పుకున్నాం. ఫార్మ్ 2 ఏంటి? కాంజుగేట్ హైపర్బోలా కదా. ఆ ఫార్మ్ 2లో ఎసెంట్రిసిటీ ఏమని రాసుకున్నాం అక్కడ? E ఈజ్ ఈక్వల్ టు (a² + b²/b²). సో హైపర్బోలాకి అయితే a² వస్తుంది, కాంజుగేట్ హైపర్బోలాకి అయితే కనుక b² వస్తుంది.
వాడు ఏం చేయమని నౌ హ్యావ్ టు ప్రూవ్ దట్ 1/e1² ప్లస్ 1/e2² ఈజ్ ఈక్వల్ టు 1. ఆ e1² వాల్యూ e2² వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసి ఎల్సిఎం తీసుకుంటే కనుక వీ గెట్ ది వాల్యూ 1, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, సో ఇది పైకి వెళ్తుంది, b² పైకి వెళ్తుంది, a² బై ఇది సేమ్ క్వాంటిటీ కాబట్టి టేక్ ఎల్సిఎం దిస్ వన్ a² ప్లస్ b² బై a² ప్లస్ b². సో సేమ్ క్వాంటిటీ కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్లో క్యాన్సిల్, వీ గెట్ 1. సో 1/e1² ప్లస్ 1/e2² ఈజ్ ఈక్వల్ టు 1/e1² plus 1/e2² is equal to 1. Hence it is proved. So in this class, fourth problem, very most important result. This result is over. Next I am going to explaining problem number 5. Okay, problem number 5 నేను డిస్ప్లే చేస్తాను, మీరు రాసుకోండి, నేను చదువుతాను చూడండి ఒకసారి. ఓకే, if the eccentricity of a hyperbola is 5/4, then find the ఎసెంట్రిసిటీ ఆఫ్ కాంజుగేట్ హైపర్బోలా. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే కనుక ఒక హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, టు ఫైండ్ ది అనదర్, అంటే కాంజుగేట్ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ కానీ హైపర్బోలా ఎసెంట్రిసిటీ కానీ రెండింటిలో ఏదో ఇస్తాడు, ఇంకో ఎసెంట్రిసిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనం ఇప్పుడే ప్రూవ్ చేసాం రిజల్ట్ ఏంటది, 1/e1² ప్లస్ 1/e2² ఈజ్ ఈక్వల్ టు 1 అని. దాని నుంచి ఒక ఎసెంట్రిసిటీ వాల్యూ తెలిసింది కాబట్టి ఇంకో ఎసెంట్రిసిటీ వాల్యూ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఆ క్వశ్చన్లో ఒక హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, టు ఫైండ్ ది కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ అన్నాడు. ఓకే, నేను బోర్డు మీద చేస్తాను చూడండి ఒకసారి. ఫోర్త్ ప్రాబ్లమ్ అది ఒక రిజల్ట్ అన్నమాట. అది ఆ రిజల్ట్ ఉపయోగించిన ఫిఫ్త్ ప్రాబ్లం మనం కంప్లీట్ చేద్దాం. E1 యొక్క ఎసెంట్రిసిటీ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ అనుకుందాం, E2 అనేది కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ అనుకుందాం. మనకేం తెలుసు, వీ నో దట్ ఆల్రెడీ ఫోర్త్ ప్రాబ్లమ్ సేస్ దట్ 1/e1² ప్లస్ 1/e2² ఈజ్ ఈక్వల్ టు 1. రైట్ దిస్ వన్. Okay, here what is E1? E1 is equal to 5/4. Conjugate hyperbola మనకి ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, టు ఫైండ్ ది హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, టు ఫైండ్ ది కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో E2 క్వశ్చన్ మార్క్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, 1/e2² ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/e1². సో 1/e2² ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 1/e1 అంటే 5/4 హోల్ స్క్వేర్, 25/16 అంటే 16/25. టేక్ ఎల్సిఎం 25 మైనస్ 16/25 దట్ ఈక్వల్ టు 9/25. బట్ ఐ వాంట్ 1/e1², నాట్ 1/e2². సో టేకింగ్ రెసిప్రోకల్స్ ఆన్ బోత్ సైడ్స్, e2² ఈజ్ ఈక్వల్ టు 25/9, బట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ టేక్ ది స్క్వేర్ రూట్. E2 ఈజ్ ఈక్వల్ టు రూట్ 25/9 దట్ ఈక్వల్ టు 5/3. అంటే కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ ఎంత వచ్చింది, 5/3. అంటే 5/3, 5/4. హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ 5/4, కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ 5/3. ఇలాగ ఒక హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఇచ్చి ఇంకో దాన్ని ఇంకొక కాంజుగేట్ కానీ మామూలు హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక బై యూజింగ్ దిస్ రిజల్ట్ సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 5 ఈజ్ కంప్లీటెడ్. టుడే మనం మొత్తం 5 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈ క్లాస్కి సరిపోతే నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ హైపర్బోలా. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.